పాపీని జనతా పాపనోద నిపుణ పాపమనుజాపాలులీన జనతా పాపనోద నిపుణ దీపాలయ సురభిధూపాలక దురిత ఉపాదుదంజయతు మాం దీపాలయ సురభిధూపాలక దురిత ఉపాదుదంజయతు మాం రూపాదికా శిఖరి భూపాల వంశమణి దీపాయిత భగవతి రూపాదికా శిఖరి భూపాల వంశమణి దీపాయిత భగవతి రూపాదికా శిఖరి భూపాల వంశమణి దీపాయిత భగవతి చరణ వైపాయన ప్రభుతి శాపాయుధ త్రిదివసోపాదూరి చరణ పాపాపహస్వమనుజాపానులీన జనతా పావనోద నిపుణ పాపాపహస్వమనుజాపానులీన జనతా పాపనోద నిపుణ దీపాలయ సురవిధూపాలక దురిత భూపాదురంజయతు మాం దీపాలయ సురవిధూపాలక దురిత భూపాదురంజయతు మాం రూపాదికా శిఖరి భూపాల వంశమణి దీపాహిత భగవతి రూపాదికా శిఖరి భూపాల వంశమణి దీపాహిత భగవతి మాతా పరమేశ్వరి మాతా పరమేశ్వరి ఆద్య ప్రభృతి అవనతాంగి తవాస్మి దాసః ఓ తల్లి ఈ క్షణము నుండి నేను నీ దాసుడిని అన్నాడు. ఒక్కరోజు కూడా ఏది మాటలు కూడా సరిగా ఆడనటువంటి వాడు, అమ్మే అనేవాడు, అమ్మ అనటానికి చేతగానివాడు. నీ దాసుణ్ణి తల్లి అని అమ్మను గట్టిగా పాడు. కాళికామాత అన్నటువంటి ఈ మాటతో ఆ రోజు నుంచి వాడు కాళిదాసు అనేటువంటి పేరు వచ్చింది. కాళిదాసు ముందు పేరు ఏది అనేటువంటిది ఎవరికీ తెలీదు. వాడి తండ్రి ఎవరని తెలీదు, వాడి తల్లి ఎవరు తెలీదు. మహాకవి అయినటువంటి ఆ కాళిదాసు శబ్ద ప్రపంచాన్ని తన యొక్క కవిత్వంతో ముంచెత్తాడట. ఒకనాడు తనకే తన గురించి ఆశ్చర్యంగా అనిపించిందట. ఆశ్చర్యపడుతున్నాడు. తన గురువు గారైనటువంటి వ్యాస మహర్షిని అడుగుతున్నాడట, అయ్యా నేను గొల్ల కాపురినైనటువంటి నాకు ఒకే ఒక్క రోజులో అమ్మవారి అనుగ్రహం నాకు కలగటం ఏమిటిది? నా నోటి నుండి ఇంత మంచి కవిత్వం రావటమేమిటి? ఇది ఎట్లా సంభవించింది? నాకు తెలపండి అని గురువు గారిని పట్టుకున్నాడట గట్టిగా. అప్పుడు వ్యాసుల వారు, నాయనా కాళిదాస, నీకు పూర్వజన్మ పుణ్యం బలంగా ఉన్నది. నువ్వు పూర్వజన్మలోనూ గొల్ల కాపురిగానే జన్మించావు. ఆ జన్మల్లో పశువులను తోలటానికై అంటున్నా. పశువులు కాపురి ఎక్కడ? ఆ శబ్దం అపశబ్దం మాట్లాడేటువంటి వాడికి అమ్మవారి కృపతో శబ్దజాలం, శబ్ద భండారం, శుద్ధమైనటువంటి సంస్కృత శబ్ద భండారం లో పశువులు కాస్తూ కాస్తూ పుష్ 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 అనేవాడివి నువ్వు.
అట్లా అంటూ 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 నీకే తెలియదు ఐ ఐ ఐ ఐ ఐ అన్నారు. పశువులను ఐ ఐ ఐ ఐ ఐ అన్ని బీజాక్షరాలు. ఇదంతా మనకు నవ్వు వస్తుంది, కానీ అవన్నీ బీజాక్షరాలు. తెలియక ఏకాగ్రత అంటున్నారు ఆ పశువుల్ని, ఆ గొల్లల్ని, ఆ గొర్రెలని. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏమంటున్నారో తెలియదు. ఐ అనేటువంటి సరస్వతి బీజాక్షరం. ఆ జన్మలో నువ్వు చేసినటువంటి ఐం బీజ జపతపం ఫలమే ఈ జన్మలో నీకు కాళికా మాత అనుగ్రహంగా సంక్రమించిందయ్యా నీకు. అదే నీ పాండిత్యానికి, నీ కవిత్వానికి రహస్యము అని చెప్పాడట. ఈ కథను బట్టి మనం ఐం బీజ మంత్రశక్తిని మనం ఎంత బాగా తెలుసుకుంటున్నాం. తెలియక చెప్పించినటువంటి గొడ్లగాపిరి వాడికి పండితుణ్ణి చేసినటువంటి బీజాక్షరం తెలిసి మనం జపిస్తే ఎంతెంత ఫలాన్ని అనుగ్రహిస్తుందో కూడా మనం గ్రహించాలి. తెలియకోకుండా ఐం 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 అన్నాడు. ఎవరన్నా భజన చేస్తుంటే పక్కలో ఎక్కిరిస్తారు. ఏమిరేమి చీరేమి రేమిరేమి చీరేమే, పని లేదు వీళ్ళకి, రేమిరేమి చీరేమి, దట్ట దట్ట చీరేమి, దట్ట దట్ట చీరామ చీరామ. అది బీజాక్షరమేది. శ్రీరామ అని వాడు అనకపోయినా కూడా శ్రీరామ చీరామ అనేది కూడా అది బీజాక్షరమే. వాడికి కూడా మోక్షం వస్తుంది. చాలా మంది జపం చేస్తుంటే, మనం భజన చేస్తుంటే చాలా మంది చెవులు మూసుకొని అయ్యో రామరామ పోహ వినటానికే అది రామరామ అంటారా మళ్ళీ వాడు. అది కూడా జపమే. అట్లా అన్న వాళ్ళకి ఎక్కడ కూర్చున్నా అదే వినపడుతూ ఉంటుందట. వాళ్ళకి వెంటబడుతూ ఉంటుంది. అది ఒక్క భార్య ఎవరు చీదరించుకుంటారో ఆ చీదరించుకున్న వాళ్ళు మన దత్తపది వెంటబడుతూనే ఉంటుంది, వాళ్ళకి చుడుతూనే ఉంటుంది. ఎక్కడ పోయినా వదలదు వాళ్ళను అడగండి అని పిచ్చిలాగా. వాళ్ళంతా మంత్రజపాన్ని చేస్తున్నారు వాళ్ళంతా. ఇక మనం తెలిసి చేస్తే అదే పనిగా కూర్చొని చేస్తే మనకెంత లాభం ఉంది చెప్పండి. గ్రహించాలి. విఘ్నాలు పరిహారమైన తర్వాత అందరూ కూడా మొదటిగా కోరుకోవలసినటువంటిది విద్యనే గనుక ఈ మంత్రంలో రెండవ బీజాక్షరంగా బీజాక్షరాన్ని చేర్చడం జరిగింది. ఓం అయిన తర్వాత ఐ. ఈ బీజాక్షర జపంలో విద్యాబుద్ధులు కలుగుతున్నాయి. హే వాణి హే వాణి హే వాణి హే వాణి హే వాణి హే వాణి హే వాణి. हे वाणी आनंदधारी हे वाणी ऐं बीजवासे हे वाणी आनंदधारी हे वाणी